శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 27వ తేదీ మార్చ్ నెల 2026వ సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి కుజ, బుధ, రాహు గ్రహాల సంచారాలు బాగున్నాయి. వెరసి 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. ఎప్పుడైతే ఈ 5 గ్రహాల యొక్క అనుకూలత మీకు వరిస్తోందో మీరు కొంచెం ఆనందం ఫీల్ అవుతారు. పూర్వం కన్నా మనకిప్పుడు మేలుగా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పి ఆనందపడతారు. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల విందు వినోద కాలక్షేపాలు కానీ, మృష్టాన్న భోజనాలు కానీ, శుభకార్యాల పరంపరలో మీరు ఉండడం, అది ఇంట శుభకార్యం అవ్వచ్చు, బంధువుల ఇంట అవ్వచ్చు, స్నేహితుల ఇంట అవ్వచ్చు, శుభకార్యాల పరంపరలో ఉంటారు. ఇది మీరు చాలా ఆనందించదగిన విషయంలాగా తెలియజేస్తూ ఉన్నాను. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. అయితే మీకు అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఏదైనా నిందలు మీరు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మాట పడినంత మాత్రాన ఏదో అవమానం అయిపోయింది అని చెప్పి మీరు ఆలోచించవద్దు, బాధపడవద్దు. ఇక్కడ కుజరాహుల కలయిక జరుగుతోంది. ఇది సర్పదోషానికి దారితీస్తోంది. రాశ్యాధిపతి కుజుడే అవుతూ లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా రాహువుతో కలిసి ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు విడివిడిగా మంచి ఫలితాలు ఇస్తాయి. కలయికలో సర్పదోషాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ సర్పదోషానికి సంబంధించి కుజ రాహు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించండి, యోగా చేయండి, ఆశ్రమాలకు సేవ చేయండి, ఆలయాలకు సేవ చేయండి, నవగ్రహ స్తోత్రాలు పఠించడానికి ప్రయత్నం చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు కొంచెం మానసికంగా మంచి జరుగుతుంది. ప్రశాంతత ఉండడం వల్ల ఆ ప్రశాంతతే మీకు మంచి జరిగే విధంగా పరిస్థితులు దారితీస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం చాలా బాగుంది. చంద్రుడి యొక్క సంచారము అంత గొప్పటి ఫలితాలు ఇవ్వకపోతూ ఉన్నప్పటికీ గజకేసరి యోగం అనేది ఒకటి అక్కడ ఏర్పడి ఉన్న కారణం చేత, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారి వల్ల, శని గారి వల్ల చాలా అద్భుతమైన ఫలితాలండి. ఈ 3 గ్రహాల ఫలితాలు ప్లస్ ఈ గజకేసరి యోగము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంది. వాక్కు బాగుంటుంది. మీ మాటకి మంచి విలువ పెరుగుతుంది. అలాగే పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి. అనుకోని విధంగా లాభాల బాటలో ఉంటారు. అనుకున్నవి వస్తాయి లాభాలు, అనుకోనివి వస్తాయి. చక్కటి ఆదాయం ఉంటుంది. అలాగే ప్రజల నుంచి మీకు అనేక రకాల మద్దతు లభిస్తుంది. మీరు ఏ పని చేయబోయినా ఒక సపోర్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అది ఇంట్లో అయినా అవ్వచ్చు, బయట అయినా అవ్వచ్చు, స్నేహితుల వల్ల అవ్వచ్చు, బంధువుల వల్ల అవ్వచ్చు, కుటుంబ సభ్యుల వల్ల అవ్వచ్చు. విలువైన వస్తువుల్ని సేకరిస్తారు. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా దూర ప్రాంత ప్రయాణాలను ఇస్తున్నారు, విలువైన వస్తువులను ఇస్తున్నారు, భద్రత కలిగిస్తున్నారు. ఏ వస్తువు చేయి జారిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలోనూ మనశ్శాంతి ఉంటుంది, వ్యాపార జీవితంలోనూ మనశ్శాంతి ఉంటుంది. అయితే కుజరాహుల కలయిక అనేది ఈ 10వ స్థానంలో జరుగుతోంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా ఆ కుజరాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. విడవకుండా ప్రతిరోజు చేయాలి. ఇలా చేసినందువల్ల చాలా అనుకూలమైన పరిస్థితులు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టమే మీకు ఇప్పుడు వెన్నాడుతూ ఉంది. అసలు మీరు ఊహించని విధంగా మీకు పనులు జరుగుతూ ఉంటాయి. ద్వితీయ స్థానంలో గురువు గారు కానీ, లాభస్థానంలో శని గారు కానీ మనం ఊహించని విధంగా ఫలితాలను ఇస్తారు. నాకు కుటుంబం బాగుంటుంది అనుకుంటాం. ఆ బాగు ఏ విధంగా బాగుంటుంది? చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఊహించలేరు మీరు. ఆ కుటుంబ సభ్యులకి ఉన్నత విద్యకి అవకాశం రావచ్చు, లేదా అనుకోని విధంగా మంచి ఉద్యోగం రావచ్చు, మంచి వివాహం కుదరచ్చు. ఏ విధంగా అయినా సరే ఒక మంచి జరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితులు మీరు ఊహించని విధంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి, మరింత ప్రశాంత చిత్తంతో ఉండండి. మిథున రాశి
మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో కేతు బాగున్నారు, లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. ఈ 4 కూడా చాలా చాలా చెప్పదగినటువంటి గొప్ప స్థితులు. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది, లాభాల బాటలో ఉంటారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, సంతానం బాగుంటారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, కుటుంబం బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. మృష్టాన్న భోజనాలు చేసే పరిస్థితి, విందు వినోద కాలక్షేపాలు చేసే పరిస్థితి. అలాగే మీకు ఎంత చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయంటే అంత గొప్పగా వస్తాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి మంచి విషయాలు, ఆత్మ సంతృప్తి కలిగించేటటువంటి విషయాలు, ఉన్నతి కలిగించేటటువంటి విషయాలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. యోగా చేయండి, ప్రశాంత జీవితంతో ఉండండి, ఇష్టదేవతారాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల విషయంలో ఏవి అనుకూలతగా లేవు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసిందే. కొంచెం ఉద్యోగ జీవితం కాస్త సంతృప్తిగా ఉన్నట్టుగా ఉంది. అలాగే దైవభక్తి పరంగా బాగుంది, దైవ కార్యాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక మిగతా ఏ విషయాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి, ఓర్పు పట్టి ఉండండి, మాట తొలకండి. అలాగే కుటుంబ జీవితంలో కాస్త క్రమశిక్షణ అని ఎక్కువ నియమాలు పెట్టకండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం అంతంత మాత్రంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల విషయంలో ఇంకా అంత పూర్తిగా వెసులుబాటు రాలేదు. ఏదో కాస్త బాగుందన్నమాటే కానీ చాలా బాగుంటుంది అని చెప్పడానికి రావడం లేదు. ధన ఆదాయం పెరగడం కష్టంగా ఉంది. సంతాన విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాల విషయంలో కాస్త రుణాలు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందే. వివాహాది శుభకార్యాలు ఇప్పుడే జరగబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆశ్రమాలకు వెళ్ళండి, ఆశ్రమ సేవ చేయండి, ఆలయాలకు వెళ్ళండి, ఆలయ సేవ చేయండి. సద్గురువుల యొక్క సేవ మీకు చాలా మంచి వరాలను ఇస్తుంది. వీలైతే సద్గురువుల్ని సేవించండి, యోగా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క కర్కాటక రాశి సంచారము చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. దానికి తగ్గ బీజాలు ఇప్పుడు పడడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం ఓర్పు కలిగి ఉండండి, దైవారాధనలో ఉండండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండండి. సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతున్నాయా అంటే ఏవి అవ్వబోవడం లేదు. లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే గురువుగారు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి మంచి ఫలితాలను ఇస్తోంది తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా బాలేదు. అష్టమ స్థానం వరకు ఇబ్బందులే. ఇది చెప్పదగినటువంటి సూచన. వాక్కు రీత్యా ఎవరితో ఏదంటే అది మాట్లాడకండి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా అంత పూర్తి అనుకూలత లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది, సంతాన రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది, రుణభారాల విషయం అంతంత మాత్రంగానే ఉంది. ఇక వివాహాది శుభకార్యాల విషయం అయితే చెప్పనే అవసరం లేదు, ఇప్పుడే కుదిరేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. జన్మజాతకంలో బలీయమైనటువంటి దశ అంతర్దశలు జరుగుతుంటే మాత్రమే కుదురుతాయి తప్ప లేకపోతే గోచార రీత్యా అంత శుభకరమైనటువంటి ఫలితాలు ఇంట జరగడానికి అవకాశం కనిపించబోవడం లేదు. ఇది చాలా కొంచెం బాధ కలిగించేటటువంటి అంశం. అష్టమ శని సంచారానికి గాను ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఈసరికే ఎవరన్నా చేయించిన వాళ్ళు ఉంటే ఇప్పుడు అవసరం లేదు, కానీ 4 నెలలకో 3 నెలలకో ఒక్కసారి చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సమయం చూసుకుని ఒకసారి శనిగారికి అభిషేకం చేయించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పుతో ఉండాలి. ధన ఆదాయం కొంచెం చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో కాస్త సంతృప్తిగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఒక్కసారి నవగ్రహాల హోమం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ కన్యరాశి. కన్యరాశి వారికి
చాలా జాగ్రత్తలతో కూడినటువంటి అంశాలు. నిజానికి షష్ఠ స్థానం చాలా బాగా యోగిస్తోంది. కానీ కుజరాహు కలయిక జరుగుతోంది, బుధ రాహు కలయిక జరుగుతోంది. రాస్యాధిపతి దశమాధిపతి షష్టంలో ఉంటూ ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నారో, రాహువు మంచి ఫలితాలే ఇవ్వాలి, బుధుడు మంచి ఫలితాలే ఇవ్వాలి. కానీ ఆ కలయిక వల్ల వచ్చే ఇబ్బంది, ఉద్యోగ జీవితంలోనూ ఇబ్బంది ఉంటుంది, అలాగే వ్యక్తిత్వం మీద ఇబ్బందులు ఉంటాయి, నిందపడేటటువంటి అవకాశం, ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి అనారోగ్యాలు ఉంటూ ఔషధ సేవ జరిగేటటువంటి పరిస్థితి. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం కొంచెం బాగుంటూ ఉన్నప్పటికీ విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోవడానికి అది పరిమితం అవుతోంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంటూ ఉన్నప్పటికీ జాగ్రత్తలతో కూడి కనిపిస్తోంది అక్కడ గ్రహస్థితి. ఒక పక్క గురువు గారు ఉన్నారు, ఇంకొక పక్క చంద్రుడు ఉన్నారు. అంటే ఒక ఒక శుభకరమైనటువంటి పరిస్థితి ఉంటే ఇంకొకటి శుభ అశుభ మిశ్రమం అన్నమాట. తోటి ఉద్యోగస్తుల సహకారం ఉంది అంటే పై అధికారుల యొక్క మందలింపులు ఉంటాయి. పై అధికారులు మెచ్చుకున్నారంటే తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ నిరాకరణ ఉంటుంది. ఇలాగా శుభాశుభ పరిస్థితి ఒకటే చోట కనిపిస్తూ ఉన్న కారణం చేత జాగ్రత్తలతో కూడి ఉండవలసిందే. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే ఒకసారి నవగ్రహాలకి హోమం చేయించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. యోగా చేయండి, లేదా ఆలయ సేవ చేయండి, వీలైతే సద్గురువులని దర్శించి వారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తున్నాను. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు రవి ఇద్దరు బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తున్నారు. అలాగే నవమ స్థానంలో గురువుగారు ఇస్తున్నారు, ఏకాదశంలో కేతు ఇస్తున్నారు. వెరసి ఈ 4 గ్రహాల యొక్క సంచార బలాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు, మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది. అంత అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు ఉన్నాయి మీకు అంటే మీ జీవితాశయం నెరవేరుతుంది. ఇది ఇవాల్టి ఒక్కరోజు ఫలితం కాదు, గత సంవత్సర కాలం నుంచి ఇంచుమించుగా మనం చెప్పుకుంటున్నాం. చాలా అద్భుతమైన ఫలితాలు ఇవన్నీ. మట్టి పట్టుకున్న బంగారం అయ్యేటటువంటి పరిస్థితి. వ్యాపారము వృద్ధి చెందుతుంది, వ్యవహారాలు వృద్ధి చెందుతాయి, స్థిర చరాస్తులు వృద్ధి అవుతాయి, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ధన ధాన్య వృద్ధి కలుగుతుంది, పిత్రార్జితాలు వస్తాయి, పితృవర్గరీత్యా చక్కటి సహాయ సహకారాలు అందుతాయి, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ జీవితాశయం నెరవేరిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే. ఇంకొక మాటలో చెప్పాలి అంటే మీకు ఉన్నతి ఉంటుంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, చాలా చాలా బాగుంటారు. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు ఏవీ కూడా అనుకూలంగా లేవు. అన్నీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులే. చతుర్థ స్థానంలో బుధుని సంచారం బాగుందన్నమాటే కానీ వారు రాహుతో కలిసి ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బంది పడేటటువంటి గ్రహస్థితి అన్నమాట. అంటే ఏదైనా ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి, రావాల్సిన ధనం చేతికి రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారం కూడా అలాగే ఉంది. ఇక కుటుంబ జీవితంలో కూడా అంతగా పూర్తిగా క్రమశిక్షణ కలిగి ఉండి కుటుంబం అందరూ మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండడానికి అనువుగా ఉందా అంటే అలా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అసలు లాభం అన్నమాట ఏమాత్రం కనిపించబోవడం లేదు. ఉద్యోగ జీవితంలో చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. పితృవర్గ రీత్యా కానీ ఇబ్బందులే, మాతృవర్గ రీత్యానూ ఇబ్బందులే. ఏ పక్క నుంచి చూసినా అంత సంతృప్తికరమైన జీవితం కనబడబోవడం లేదు. ఇందుకు గాను పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. సద్గురువుల ఆశ్రమాలకు వెళ్ళి ఆశ్రమ సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఆలయాలకు వెళ్ళి ఆలయ సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు భగవద్ దర్శనం చేసుకోండి. ఈ ఒక్కరోజే కాదు, ఈ గ్రహస్థితులు ఇంకా కొద్ది రోజులు ఇలాగే ఉంటాయి. అనుకూలత లేవు కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాన్ని తప్పనిసరిగా కొనసాగించుకోండి. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి, కుజరాహు స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి. ఇన్ని రకాల పరిహారాలు ఎన్ని కుదిరితే అన్ని చెయ్యండి. ఒకవేళ కుదిరింది అంటే అన్నీ చేయండి.
ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో కుజ రాహు బుధ గ్రహాలు బాగున్నాయి. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. 6 గ్రహాల యొక్క ఉనికి అద్భుతంగా ఉందండి. ఏది పట్టుకున్న బంగారమే. మీరు ఏ పని ప్రారంభించినా విజయ అవకాశాలే. ఆరోగ్యం బాగుంటుంది, విజయావకాశాలు ఉన్నాయి, మంచి సక్సెస్ బాటలో ఉన్నారు, ధనధాన్య వృద్ధి కలుగుతోంది, సన్మాన సత్కారాలకి అర్హులవుతున్నారు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని విధాలుగాను సంతృప్తికర జీవితం ఉంటూ మంచి ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయండి. ఇక అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ రవి కానీ చాలా బాగున్నారు. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత మీకు మనోబలం పెరుగుతోంది. అలాగే కార్యసిద్ధి కలగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి 10 మందికి హర్షించే విధంగా ఉంటాయి. రుణభారాలు తగ్గే విధంగా ఉన్నాయి. అనుకూలత అనేది కొంచెం పెరుగుతోంది. గ్రహస్థితులు పూర్తిగా రాహు కానీ గురువుగారు కానీ కేతువు కానీ అనుకూలంగా లేరు. ఒక్క శని గారి బలం మాత్రమే చాలా బాగుంది. అన్నంత మాత్రాన అన్నీ చాలా బాగుంటాయి, మనకేం పర్వాలేదులే అని అనుకోకండి. ఈ బాగాలేని గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా మరీ 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 సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి. నవగ్రహాలు శాంతిపరచుకోవడం కోసం, ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఈ శాంతి పరుచుకోవడం కోసం మీరు కాస్త నవధాన్యాలని దానం ఇవ్వండి. కొంచెం పరిమాణంలో ఇవ్వండి, పర్వాలేదు, ఇవ్వండి. ఇష్టదేవతారాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రశాంత చిత్తంతో ఉండడానికే ప్రయత్నం చేయండి. మంచి జరుగుతుంది. కుంభరాశి వారికి చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచార విశేషం చేత గురుబలం చాలా బాగుంది. అయితే మిగతా గ్రహాల యొక్క బలాలు ఏవి కూడా అందుబాటులో లేవు, అనుకూలంగా లేవు. అందుబాటులో లేవు అంటే అదేదో అందుకున్నట్టు కాదు, మంచి శుభ ఫలితాలు మనకు అందుబాటులో లేవు అని. ఇది కొంచెం గమనించవలసిందిగా సూచన. రాశిలో బుధ కుజ రాహు గ్రహాల యొక్క సంచారము చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించాలంటే గురువుగారి సేవ చేయాలి. గురువుగారి సేవ చేస్తే అనుకూల ఫలితాలు ఉంటూ మీకు అతి తొందరగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. గురుబలం ఎప్పుడూ కూడా సత్ఫలితాలను ఇవ్వడమే కాదు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కూడా ఇప్పిస్తుంది. అదే గురువు గారి యొక్క గొప్పతనం. దైవభక్తి పెరుగుతోంది కాబట్టి మీరు చేసే ఏ చిన్న ఆధ్యాత్మిక చింతనైనా కానీ, పూజలు కానీ పునస్కారాలు కానీ స్మరణ కానీ దానం కానీ ధర్మం కానీ ఏవైనా అతి సత్వరంగా ఫలితాలు ఇచ్చేస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, అలాగే రుణభారాల రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత విషయంలో కానీ, దూర ప్రాంతాల విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ ప్రతి ఒక్క అంశంలోనూ జాగ్రత్త తీసుకోండి. ఈ రోజున మీరు ప్రశాంతంగా గడపడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ శివారాధన చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. దుర్గ స్మరణ చేయండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం చేత ఏలినాటి శని జరుగుతోంది అని చెప్పి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ స్థానంలో ఉన్నటువంటి రాహుగారి సంచారము జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయంలో ఉన్న శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు సంచారం బాగుంది.
మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం చేత ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉంటూ ఉన్న కారణం చేత జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇంకా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఆరోగ్య విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం అంత పూర్తిగా అనుకూలించే స్థితిలో లేదు. కేతువు గారి యొక్క సంచారము షష్ఠ స్థానంలో ఊహించని విధంగా లాభాలను ఇస్తుంది. అదే షష్ఠ స్థాన అధిపతి యొక్క సంచారము రాశిలో శనిగారితో ఉంటున్న కారణం చేత అనారోగ్యం కూడా సూచిస్తోంది. ఈ అనారోగ్య ఫలితాలు కొంచెం ఔషధ సేవకి దారితీస్తున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత అంత బాగా ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మాతృవర్గ వారితో మీరు ఏదైనా కొంత సేవలు చేయడము, కొంచెం గౌరవభావాన్ని ప్రదర్శించడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వాక్కు చాలా బాగుంది, ధన ఆదాయం బాగుంది, అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగున్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి. ఇవి మటుకు కొంచెం మీకు ఉపశమనంగా అనిపిస్తూ ఉంటాయి. అయితే విదేశీ యానాల విషయంలో మటుకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. శనిగారికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మటుకు మానకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.